హాయ్ హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మా బేబీ బర్త్డే రోజు వ్లాగ్ అన్నమాట. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాను. తర్వాత దీపం పెట్టేశాను. అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉన్నానండి. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం అయిందైతే ఇక్కడే ఉండిపోయానన్నమాట. అందుకనే ఇక్కడనే సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకనే మొత్తం అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. మా బేబీకి అయితే నైట్ 12కి సర్ప్రైజ్ ఇచ్చానండి. నేను నేనేం సర్ప్రైజ్ ఇచ్చానో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ సేమియా పాయసం చేసి అయితే దేవునికి నైవేద్యం పెట్టేశానండి. పెట్టి మొక్కుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. నాతో పాటు మీరు కూడా చూసారు. ఫ్లాప్ అవుతుందా హిట్ అవుతుందా తెలియదు అని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తేనే కదా ఏదైనా కానీ తెలిసేదన్నమాట. హిట్ అయితే ఓకే, మళ్ళీ మళ్ళీ చేయొచ్చు. ఫ్లాప్ అయినా కానీ ఇంకా మంచిగా తెలుసుకొని చేయొచ్చు. ఎందుకంటే మన చేతితో చేసి పెడితే అది ఇంకా హ్యాపీ కదా, స్పెషల్గా ఉంటుందన్నమాట. అందుకని అలా ట్రై చేశాను. మరి ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు. కొంచెం డౌట్గానే వేస్తున్నాను. కొంచెం మంచిగా వచ్చినా కానీ నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతానండి. అందుకని ఇప్పటికీ కొని పెట్టడం కన్నా ఇలా చేయడము డిఫరెంట్గా అనిపించింది అన్నమాట. ఏదో ఒకటి చేయాలి అంటే ఫెస్టివల్స్ కంటే ఎక్కువ ఏం స్పెషల్ చేయను, కానీ వీళ్ళ బర్త్డే స్పెషల్స్ అప్పుడు, మా చిన్నోడు బేబీ మా స్పెషల్స్ అప్పుడు ఏదో ఒకటి చేసి పెడితే నాకైతే హ్యాపీగా అనిపిస్తుందండి. ఏదైనా కానీ ఎందుకంటే ఎప్పటికీ చేయము కదా, ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి అంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అందుకనే నేను ఈ కొత్తగా ట్రై చేశాను. ఎలా వస్తుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ముందైతే బ్యాటర్ మొత్తం కలుపుకొని అందులో గిన్నెలో పెట్టేసానండి. తర్వాత అట్లా ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసి నేనైతే ముందే బాయిల్ని హీట్ చేశానన్నమాట. కాసేపు హీట్ చేసిన తర్వాత అది పెట్టేశాను. మన మనసు అయితే ఆగుతుందా అండి? అది ఎంత ఓపెన్ చేయొద్దన్నా కానీ మళ్ళీ మళ్ళీ అది అవుతుందా లేదా అని చాలాసార్లు ఓపెన్ చేశానన్నమాట. ఎవరికైనా ఇట్లానే ఉంటుందా? ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామంటే అది ఓపెన్ చేసి చూస్తానన్నమాట. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అప్పుడే మధ్యలో తెలుస్తుంది కదా. అందుకనే నేను ఎప్పటికీ 10 సార్లు ఓపెన్ చేశానన్నమాట. అది ఎట్లా వస్తుంది అని చెప్పేసి మొత్తానికైతే అది ఫ్లాప్ అయిందన్నమాట. అది అస్సలు కాలేదండి. నేను ట్రై చేసిందంతా వేస్ట్ అయిపోయింది. అట్లా లిక్విడ్ లాగానే ఉంది. నేను ఎక్కడ మిస్టేక్ చేశానో నాకు తెలియదు, కానీ ఇంకోసారి అయితే కంపల్సరీగా మంచిగా చేద్దామని కేక్ బిస్కెట్స్తో చేద్దామని అనుకుంటున్నాను. అది ఫ్లాప్ అయితే అది పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత బగారా చేద్దామని బగారానైతే చేశానండి. ఇది మాత్రం హిట్ అయిందండి. బగారా బాగానే వచ్చిందన్నమాట. నేను చిన్నరాయి అందరం తినేసాము. పొట్టడు కూడా అన్నాడు, మమ్మీ బాగుంది అని. ఎంతైనా నా కొడుకు కదా, బాగున్నా బాగాలేకున్నా బాగుందనే చెప్పాలన్నమాట. చెప్తాడు ఏదైనా కానీ సూపర్ మమ్మీ అనుకుంటూ తినేస్తాడు. కేక్ అయితే తెప్పించి పెట్టేశానండి. కానీ బేబీ ఎంతకి రాలేదన్నమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అయినా కానీ ఇక మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో ఎంజాయ్ చేశాను. ఇక సాయంత్రం ఈవినింగ్ టైంలో అన్నమాట తులసి చెట్టు దగ్గర 365 వత్తులు చేసేసి ఇక ఒకటి నేను పెట్టేశాను. తర్వాత మా ఈషుతోటి ఇంకొకటి పెట్టిస్తున్నానండి. ఎప్పుడైనా కానీ టెంపుల్కి వెళ్ళేదన్నమాట. ఈసారి మిస్ అయిందని చాలా బాధగా అనిపించింది. అయినా కానీ పిల్లలతో కొంచెం వెళ్ళడం ఇబ్బంది కదా. ఎక్కడ ఉంటే ఏందని అదే భక్తినాయ, అదే మనము చేస్తాం కదా. సరే పట్టు నెక్స్ట్ టైం వెళ్ళొచ్చులే అని అలా సర్దుకుపోయానన్నమాట. మా పిల్లలతో అయితే మస్తు ఎంజాయ్ చేశాను. చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు. అది వెలుగుతుంటే దాని వైపే వెళ్తున్నాడు. మేము ఇలా చిన్నగానైతే ఎంజాయ్ చేసాము. మా బేబీకి ఏం గిఫ్ట్ ఇచ్చానో మీరే చూసేయండి. నైట్ 12కి అన్నమాట. కేక్ అయితే మా కార్ అయితే ఇట్లా డెకరేషన్ చేయించాను. డెకరేషన్ చేయమని చెప్పాను తమ్మునికి, కొంచెం డెకరేషన్ చేశాడనమాట. తర్వాత కేక్ కేక్ కట్ చేశాను. కేక్ కట్ చేసి తర్వాత గిఫ్ట్ ఓపెన్ చేశాను. నేను ఏమి ఇచ్చానో మీరే చూసేయండి. ఓపెన్ చేస్తున్నాడు. ఎంతకి రావట్లేదు, కొంచెం బలవంతంగానే అమ్మో మొత్తానికైతే తీసేసాడన్నమాట.
ఓపెన్ చేసి చూస్తున్నాడు. తనకు వాచ్ ఇది ఎప్పటి నుండో ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే బర్త్డేకి అయితే స్పెషల్గా ఉంటుందని స్మార్ట్ వాచ్ ఇచ్చానండి. అంతకుముందు మా ఎంగేజ్మెంట్ అయినప్పుడు అంటే తన బర్త్డే వచ్చిందన్నమాట. అప్పుడు వాచే ఇచ్చాను. అది నార్మల్ వాచ్, ఫాస్ట్ ట్రాక్ అన్నమాట. ఇప్పుడు ఈ గిఫ్ట్ ఇచ్చాను. తనైతే చాలా హ్యాపీ అన్నమాట. కొంచెం నా మీద ఫీల్ అయ్యాడని అలిగాడన్నమాట. అందుకే కొంచెము అలా ఉన్నాడు. మేమంతే టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాము. నేనైతే ఫస్ట్ అలుగుతాను, తను ఏమన్నా కానీ. తనే పాపము మళ్ళీ అటో ఇటో మాట్లాడతాడు. నేను కూడా మాట్లాడతాను కానీ ఎక్కువగా నేనే అలుగుతాను మళ్ళీ మాట్లాడతాను. మొత్తానికైతే మా బేబీని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సో హ్యాపీ నేనైతే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.